ఏ చెట్టుగా ఇరుక్కొని చిరిగిపోయింది. బయటికి రండి, కమలం పువ్వుని మీరు గెలిపించండి. ఇట్లా ఉండేటప్పుడు మారిపోతుంది. అసలు భారతదేశం మొత్తంలో మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఇంత అద్భుతంగా ఉండాలి. ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు తయారు కావాలి, మంచి రోడ్లు తయారవ్వాలి. ఏందా గల్లీలు, గాలి రాదు, ఎండ రాదు, మనుషులకి ఒక రకమైన నిజంగా జీవిత అభివృద్ధి లేదు. ఆ గల్లీలలో చూస్తుంటారు రోజు 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 రోడ్డు కనీసం మీరు ఒక కారు కొనుక్కున్నా కూడా గల్లీలో కారు రోడ్డు, స్కూటర్ రోడ్డు నడవాల్సిందే. డ్రైనేజ్ లైన్లని తవ్వుతారు, ఆ డ్రైనేజ్ లైన్ జీవితంలో తయారవ్వదు. డ్రైనేజ్ అంతా తీస్తారు, డ్రైనేజ్ పక్కనింత కుప్ప పెడతారు. మరి ఆ కుప్ప ఏం ప్రయోజనమో ఏమో, దాని మీద అన్ని రోగాలు వస్తుంటాయి, పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి, ఒంట్లో బాగుండదు, ఒక్క వైద్య సదుపాయం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో బత్తరుగా ఉన్నాయి. ఏంది దవాఖానాలు లేవు, బస్తీ దవాఖానాలు సరిగ్గా లేవు ఇక్కడ. ఇట్లా ఉండకూడదు. ఈసారి మనం గెలిపించుకోవాలి భాజపా పార్టీని, కమలం గుర్తుకు ఓటు వేయాలి. వీళ్ళకు బస్తీ మీద సవాలు నిలబడాలి. మనం 40 ఏళ్ళు చాలా ఎక్కువైపోయింది, ఇక రిటైర్ చేసేయండి, వీళ్ళని రిటైర్ చేసేయండి, గతం ఇళ్ళ పంపించండి, వీళ్ళని ఇళ్ళ పంపించేసారు కూడా. ఇంకా ఒక్క ఏ అమ్మాయిని ఇంటికి పంపించిండ్రంటే అన్యాయం, అత్యాచారం, దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రం నుంచే పంపిస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలోని న్యాయం మీ చేతులలో ఉంది.